నిర్గమాకాండం 20 అధ్యాయము 12 వచనము. నిర్గమాకాండము 20 అధ్యాయం 12 వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అదే మళ్ళా కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 2వ వచనం కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. అప్పుడు నీవు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటి. తండ్రిని తల్లిని సన్మానించాలి. ఏ బిడ్డ అయితే కూతురైనా కొడుకైనా జన్మనిచ్చారు కనుక వారు ఆ తల్లిదండ్రులను సన్మానిస్తే వాళ్ళు దీర్ఘాయుష్మంతులు బతుకుతారంట. అంటే దేవుడు వారికి ఎంత ఆశించాడో అంతలో బతుకుతారు. కొంతమంది వయసు వచ్చినాక తండ్రిని లెక్క చేయరు, తల్లిని కూడా లెక్క చేయరు. ఆడపిల్లలు లెక్క చేయట్లా, మగపిల్లలు లెక్క చేయట్లా. వాళ్ళు ఇష్టాంతరంగా జీవిస్తే వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు అవమానం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా బాధ భరించలేక వాళ్ళు కూడా ఏదో ఒక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. కొంతమంది చాలా రకరకాలుగా బాధలు పడుతున్నారు ఈ రోజులు. తల్లిదండ్రులు బిడ్డల కన్నప్పుడున్న ఆనందము, వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు, వాళ్ళ మీద పెట్టుకున్న కోరికలన్నీ కూడా ఏమైపోతున్నాయంటే గాలి మేడలు అయిపోతాయి. వాళ్ళు వయసు వచ్చేసరికి తల్లి తండ్రి కూడా లెక్క చేయట్లేదు. అందుకే భక్తుల సొలొమోను ఒక మాట అన్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం అంటాడు, జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖము. జ్ఞానం గల కుమారుడు వేస్తాడంటే తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధి లేని కుమార్తె కానీ కుమారుడు కానీ, జ్ఞానం గల కుమార్తె తండ్రిని సంతోషపరిచింది, బుద్ధి లేని కుమార్తె తల్లిని దుఃఖపెట్టింది. ఇలాంటి వాళ్ళు మధ్యలో తెచ్చిపోతారంట. ఇలాంటి దుర్మార్గం చేసేవాళ్ళు మధ్యలో తెచ్చిపోతారంట. ఎందుకంటే వాళ్ళ దీర్ఘాశ ఇచ్చాడు కానీ ఆశను వాడు పాడు చేసాడు. ఎందుకంటే తల్లి తండ్రి నీకు దేవుడుతో సమానం. వాళ్ళు నీకు జన్మనిచ్చారు. వాళ్ళు నీకు జన్మించారు కనుక వాళ్ళ జాతగా గౌరవించాలి, వారిని ప్రేమించాలి. నీకు చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టారు, వాళ్ళు వృద్ధాప్యం వాళ్ళకు నువ్వు ముద్ద పెడితే ఆ తల్లిని తింటూ నేను ఒకప్పుడు నా బిడ్డలకు పెట్టాను, ఈరోజు నా బిడ్డలు నాకు పెడతానని చెప్పి ఆ ఆనందంతో నేను దీవిస్తారు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుదువు గాక. ఇవాళ ఎవడు పెడతాడంట? ఎవరు చూస్తున్నారు చెప్పండి. కనుక చూడలేదు కనుక వాళ్ళ గురించి భక్తులు సొలొమోను రాశాడు. ఏం రాశాడు చూడండి. ఒక మాట 30వ కీర్తన, సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30:27 వచ్చింది. సామెతలు అది 17 ఇక్కడ అంటున్నాడు. సామెతల గ్రంథం 30:17 అంటున్నాడు, తండ్రిని అపహసించి తల్లి మాట విన్నల్ల వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినేస్తారంట. ఎవరంటే వీళ్ళు తండ్రిని ఏం చేస్తారంట? వాళ్ళు తండ్రిని అపహాసం చేయటం, తల్లిని వినపాటు, తండ్రినేమో అపహాసం. అపహాసం అంటే ఎగతాళి చేయటం. కొంతమంది తల్లిదండ్రులను ఎగతాళి చేసి ఉంటున్నారు, బిడ్డలు ఎగతాళి చేస్తారు. అలాంటి వాళ్ళు కన్నులంట లోయకాకులు పీకును, పక్షాలు పిల్లలు తెచ్చి అంట. ఎవరు కన్నులు పీకిని, ఎవరు మాట వినలేదంటే సంసోను తల్లి మాట తండ్రి మాట వినలేదు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొట్టమొదటి చూడండి.
మొట్టమొదటి వచ్చింది. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఒక ఫిలిప్తీయుల కుమార్తెలను ఒకదాన్ని చూశాడు. అతడు తిరిగి వచ్చి నేను ఒకదాన్ని చూశాను, మీరు నాకు ఇచ్చి దాన్ని తన తల్లిదండ్రులతో అనగా వారు స్త్రీలు లేరనుకొని అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఏమైందంట ఆయనకి? ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు నాకు ఇష్టమైంది. ఆ బిడ్డ కోసం మనోహ భార్య ఎంత ప్రార్థన చేసుకుందో, మనోహ ఎంత బాగా ప్రార్థన చేశారు. వాళ్ళు గొడ్రాలుగా జీవిస్తుంటే దేవుడు మనోహ భార్యతో మాట్లాడాడు, మనోహ గారితో మాట్లాడాడు. వాళ్ళిద్దరు కలిసి అయ్యా మాకు ఇచ్చే బిడ్డని మేము ఎలా పెంచాలంటే మీరు మాంసం తినకూడదు, మద్దుపానీయాలు తాగకూడదు, మీరు జాగ్రత్తగా ఉండి నీ కుమారుడికి తలక్షాళన చేయకుండా జాగ్రత్తగా పెంచాలి, అతను నేను అభిషేకించి వాడుకుంటాను, ఇసలందరికీ కూడా అతను న్యాయాధిపతిగా ఉంటాడని దేవుడు సెలవిచ్చాడు. ఆ చెప్పిన ప్రకారం ఆ తల్లిదండ్రులు కూడా కడుపు మార్చుకుని సంసోను బాగుగా చూసి పెంచారు. పెంచితే వయసు వచ్చి నాకేమన్నాడు? ఇప్పుడు నా ఇష్టం, నాకు ఆ ఫిలిప్తీ పిల్లే కావాలి, నాకు మనవాళ్ళ పిల్లలు నాకు అవసరం లేదా వెళ్ళలేదు. ఈయనకి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏమైపోయాడు? బాగుపడ్డా? జీవితం పాడు చేస్తాడు. తల్లి మాటలు లేదు, తండ్రి మాటలు లేదు. వెళ్ళాడు. వెళితే ఏం జరిగింది చూడండి. అదే న్యాయాధిపతి గ్రంథము, అదే న్యాయాధిపతి గ్రంథం 16 అధ్యాయం 20 చదవండి. 20 ఆమె సంసోను ఫిలిప్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని నేను బయలుదేరి అనుకోలేను. అయితే తెలియలేదు. పట్టుకొని ఏం చేయాలంట? వాస్తవం కాదు. తండ్రిని ఆపాసించాడు, తల్లిని చెప్పించాడు. అని అందుకని లోయ కాకులు వచ్చి పీకిని అంట. ఆ లోయ కాకులు అంటే వాళ్ళు ఫిలిప్తీయులు. ఫిలిప్తీయులు అంటే తిరుగుడు కోళ్ళు అంటే వాళ్ళు లోయ కాకులు కనపడకుండా చేస్తారు. వచ్చేసారు, 2 కళ్ళు పీకేసారు, ఇతర సంఖ్యలతో బంధించి తీసుకెళ్ళి తిరగలస్థానికి చేశారు. ఒకప్పుడు ఆ ఫిలిప్తీయుల్ని 300 లక్కలు పట్టుకుని దత్తలుగా చేసి దీటులు పెట్టి వాళ్ళ శైలిని కాలబెట్టిన వాడు, 100 మనుగులు ఒక్క స్తంభాన్ని అవలేలంగా లేపినవాడు, ఆ ఫిలిప్తీయుల దేశానికి ఉన్న ఆ ప్రకారం ఉన్న గేటును కాపాడు పడేసిన వాడు, పచ్చిద గాడిద ఎముకతో 1000 మందిని చెప్పి 2 గుట్లు వేసినవాడు. ఏమండి, పదమసింహం పైకి వస్తున్నప్పుడు దాన్ని చీల్చి అక్కడ పడేసినాడు. అంత బలాజ్యుడు ఏమైపోయింటే తల్లి మాట వినకుండా తండ్రి మాట వినకుండా లోయ కాకులాగని పీకేసినట్టుగా 2 కళ్ళు తోడపడ్డాడు. అట్లా ఉన్నాడా? మరి మధ్యలో చచ్చిపోయాడు. ఎవరికన్నా చచ్చిపోయాడు. ఎందుకంటాడు? ప్రసంగంధం 7:17 అంటాడు. ప్రసంగంధం 7:17 అంటాడు, నువ్వు అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగకము, నీ కాలానికి ముందు నీవు ఎలా చనిపోతావు. చదవనా మాట చూడండి. ఇప్పుడు అసలు చేసే పిల్లలందరూ ఇప్పుడు దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఇప్పుడు బుద్ధిహీనంగా తిరుగుతున్నారు. ఆడపిల్లలంటి మగపిల్లలంటి అధికముగా దుర్మార్గ పనులు, చెడ్డ పనులు చేయటం నేర్చుకున్నారు. ఇప్పుడు వాయు వర్షం లేకుండా చెడ్డ పనులు నేర్చుకున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు, బుద్ధిహీనంగా తిరుగుతున్నారు. బుద్ధిహీనం తిరిగితే ఎవడిస్తాడండి? ఎవరు పిల్లనిస్తాడు? నువ్వు మంచిగా ఉంటే నీ దగ్గరికి వాళ్ళే వస్తారు, పిల్లలు ఉంటారు. లేదు, నువ్వు మంచిగా ఉంటే నీ పిల్లలు మాకు ఇవ్వండి, మేము చేసుకుంటామని వాళ్ళే వస్తారు. ఈ బుద్ధిహీనంగా తిరుగుతున్నారు.
దుర్మార్గం చేస్తున్నారు. ఏమైపోయారని చెప్పండి. ఇప్పుడు వెళ్ళు కాలానికి ముందంటే సగం కాలం మీద పరిస్థితి అట్లా నేను. అందుకని నీ జన్మించిన తల్లిని తండ్రిని ఏం చేసి నువ్వు సన్మానించు, వాళ్ళని గౌరవించు, వాళ్ళు చెప్పిన మాటను దేవుడిని ఆస్వాదించును గాక. హల్లెలూయా. చెప్పిన మాట వినపాటం వల్ల చెడిపోయా. శరీర సంబంధ తండ్రి నిన్ను శరీర సంబంధంగా నిన్ను పెంచాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని తల్లిదండ్రులు ఆశ అన్నమాట. అందుకే ఆ తండ్రి ఆశలు నెరవేర్చాల్సిన బిడ్డలు వాళ్ళు అనగారిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఏదైనా వృద్ధాప్యంలో ఆశ్రయం చేస్తామో, లేకపోతే వాళ్ళని ఏదో ఒకటి చంపటమో, లేకపోతే వాళ్ళని ఏదో ఒక బాధ పెట్టి దేశ రోడ్లు పాలు చేయటం చేస్తున్నారు. చాలామంది కుటుంబాలు జరుగుతుంది. ఎంతమంది వార్తలు లేదు, ఎంతమంది చూడట్లేదు, తల్లిదండ్రులు చూడనోళ్ళు. అందుకే ఈరోజు తండ్రి పాత్ర చాలా గొప్పది. ఈరోజు ప్రపంచం అంతా కూడా తండ్రి గురించి ఈరోజు వర్తమానాలు అన్నమాట. చాలా తండ్రి గురించి. కనుక నేను 4 తండ్రులు ఉన్నారు మనకు. ఒక తండ్రే కాదు, 4 తండ్రులు ఉంటారు. ఈ 4 తండ్రిలో మొట్టమొదట మనకు జన్మనిచ్చిన తండ్రి శరీర సంబంధ తండ్రి. ఈ తండ్రి కష్టపడి నిన్ను పెంచి పెద్దవాడిని చేసి నీకు ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి నీకు అప్పగించి నువ్వు భవిష్యత్తులో బాగుండాలని తల్లిదండ్రులు కోరుకునే శరీర సంబంధం తల్లిదండ్రులు. స్తోత్రం చెప్పండి. కనుక రెండవ తండ్రి ఏమిటంటే ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి అంటే నీ ఆత్మను నరకానికి పోకుండా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆత్మీయ తండ్రి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీకు మంచి మార్గం అయ్యా, త్రాగుడు తాగుమాక, బుద్ధిహీనంగా తిరగమాక, దుర్మార్గ పనులు చేయమాక. యేసు ప్రభువు మన కొరకు వచ్చాడయ్యా. ఆయన సువార్త పాటిస్తూ, ఆయన బోధ మీకు చెబుతూ, మీరు అట్లా కాదు ఎట్లా ఉండి మీరు చక్కగా జీవించాలి, మీరు మార్పు చెందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, మీరు మంచిగా బ్రతకాలని ఆ దైవ సేవకుడు మీకు మంచి ఉపదేశం ఇచ్చి మిమ్మల్ని మార్గం నడిపించేవారు ఆత్మీయ తండ్రి. అంటే ఆత్మలకు తండ్రి కానీ శరీర తండ్రి ఇలా చెప్పాను. శరీర తండ్రి భూ సంబంధంగా నిన్ను చెప్పండి కష్టపడి పనిచేసి భూ సంబంధమైన ఆశ్రదం నీకు ఇస్తాడు. ఆత్మీయ తండ్రి ఇచ్చే ఆశ్రదం ఏంటంటే పరలోక సంబంధమైన ఆశ్రదం ఇస్తాడు. ఏ ఆశ్రదం చెప్పండి? పరలోకానికి వెళ్తారు, అంటే యుగాలు అక్కడ ఉండే ఆశ్రదం అని. అందుకే ఆత్మీయ తండ్రి మాట కూడా చక్కగా వినాలి. ఆత్మీయ తల్లిదండ్రుల మాట కూడా వినాలి. ఆ మాట పౌలు గారు అంటారు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తునందు మీకు 10,000 మంది ఉన్నను, 10,000 మంది ఉన్నాను, తండ్రులు లేరు అనేకులు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్ చెప్పండి. ఈ పౌలు గారు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. ఉపదేశకులు అంటే చెప్పండి. ఉపదేశకులు అంటే ఇప్పుడు మీటింగ్లు పెడుతున్నారు అనుకో, ఆ మీటింగ్లకు వచ్చేవాళ్ళు ఎవరంటే ఉపదేశకులు. సేవకులు పిలుచుకుంటారు ప్రత్యేకంగా, 2 రోజులు 3 రోజులని పిలుచుకుంటారు. ఆ ఉపదేశకుల దగ్గరికి వెళ్ళి వాక్యం వింటారు. వాళ్ళు తండ్రులు మాత్రం అవుతారా? మాట్లాడతారు. వాళ్ళు అవుతారు మనకి. వాళ్ళు ఉపదేశించి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు అనే చోట్లకి వెళ్ళి ఉపదేశం చెప్పి వస్తున్నాను. నేను వాళ్ళ తండ్రిని కాను, వాళ్ళకు వాక్యం అందించడానికి వెళ్తున్నాను. అలాగే నా బిడ్డలు నాకున్నారు, నేను వాళ్ళ తండ్రిని ఉంటాను. నేను తిరిగి వచ్చిన వాళ్ళు నా బిడ్డలు కానీ వాళ్ళకి ఉపదేశం చెప్పడం వరకే వెళ్తున్నాను. అలాగే ఇక్కడ అన్నాడు పౌలు గారు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు కానీ తండ్రులు లేరు. నేను మిమ్మల్ని సువార్త ద్వారా కంటిని కనుక, కంటిని అంటే కన్నాను మిమ్మల్ని, సువార్త చెప్పి మిమ్మల్ని బలపరిచి మీ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి మీరు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి చెప్పి మిమ్మల్ని నడిపించారు కనుక మీరు నన్ను పోలి నడుచుకోమని చెబుతున్నాడు. సోదరు చెప్పండి, నడుచుకోమని చెబుతున్నారు. నడుచుకోవాలి. తండ్రి చెప్పిన
మాట బట్టి నడుచుకోవాలి. తండ్రి పోలికలు ఉండాలి మీలో కూడా. ఆత్మీయ తండ్రి పోలిక ఉండాలి. శరీర సంబంధ తండ్రి నీకు భూసమును ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మీయ తండ్రి పరలోక ఆశీర్వదిస్తున్నాడు. భూసమున ఆశీర్వదము ఒక 100 ఏళ్ళు బతుకుతావు సరిపోయింది. కానీ పరలోక సంబంధ ఆశీర్వదము దానికి ఏళ్లతో పని, అది యుగ యుగాలు అక్కడ ఉంటుంది. ఆ నరకం తప్పించడానికి ఆత్మీయ తండ్రి మీ కొరకు ప్రార్థన చేసి మీకు కావాల్సిన ఉపదేశాన్ని మీకు అందిస్తున్నాడు. సోదరు చెప్పండి. కనుక అందుకని ఆత్మీయ తండ్రి దగ్గర పెరగాలి. ఆత్మీయ తండ్రి చెప్పినట్టుగా నడవాలి. అలా నడిస్తే మీకు ఆశీర్వాదం. అందుకంటాడు ఏప్రిల్ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ తెరవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు, శరీర సంబంధ తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు. మనకు శిక్ష గద్దిస్తారు, శిక్షిస్తారు. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అది మంచిదే. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఆత్మీయ తండ్రికి లోబడి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఆత్మీయ తండ్రిని సంతోషపరచాలి. ఆత్మీయ తండ్రి చెప్పిన మాటలు వినాలి. అలా విన్నప్పుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది. మీ పక్షాన ప్రార్థన చేస్తే దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయదు కాక. సంతోషంగా పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. ఆత్మీయ తండ్రి మీ కొరకు సంతోషంగా ప్రార్థన చేస్తే అది మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మీయ తండ్రి దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు మీకు ఆశీర్వాదం రాదు. కనుక అందుకని ఎక్కువగా ఆయనకు లోబడి ఉండండి అన్నది వాక్యం చదివిస్తుంది. నేను చెప్పటం కాదు, వాక్యము చదివిస్తుంది. వాక్యం ఉందా లేదా? అందుకని శరీర సంబంధం తండ్రి చెప్పండి భూలోక ఆశీర్వాదం ఇస్తాడు. ఆత్మ సంబంధం తండ్రి అని చెప్పండి పరలోక సంబంధం ఆశీర్వాదం. అంటే నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దేశ నష్టాన్ని తీసివేసుకోమని చెప్పి నరకానికి పోకుండా నిత్యరాజ్యానికి వెళ్తానికి ఆ ధైర్యాన్ని మీ కొరకు ప్రార్థన. అసలు ఇంకో మాట చెప్పనా, అసలు ఆ బిడ్డలు అంటే ఎక్కడుంటారో తెలుసా? నీ బిడ్డలు నీ హృదయంలో ఉంటారో ఉండరో కానీ ఆత్మీయ బిడ్డలు మీ అందరు నా హృదయంలో ఉంటారు. ఆ మాట చెబుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, చక్కని మాట. నాకు ఆ మాట చూసి నాకే దుఃఖం వచ్చింది. ఇంతగా చేసాడా పౌలే గారు అనుకున్నాను. చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. మీకు శిక్షావిధి కలగవలనని నేను ఇలాగు చెప్పలేదు. చనిపోయినా గాని జీవించినా గాని మీరును మేము కూడా ఉండవలనని మీరు ఎక్కడ ఉన్నారంట? మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పాను కదా. మీ ఎడల నేను బహు ధైర్యముగా లోగడ చెప్పే కదా. మీరు మా హృదయంలో ఉండాలి అంటే ఆత్మీయ తల్లిదండ్రుల హృదయాల్లో మీరు ఉన్నారని అర్థం అన్నమాట. ఇంకా మీకు స్పష్టంగా అర్థం కావాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:7 చదవండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని సిద్ధపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఏడుంచుకున్నాడంటే సేవకుడు ఏడుంచుకుంటాడు. అది ఒక రాత్రి ఒక రోజు ఒక బిడ్డ రాకపోతే ఇప్పుడు నాకు అందరు గుర్తే. ఏ బిడ్డ రాదా ఆ బిడ్డ నా హృదయం ఉంది. ఇంతు రాదా బిడ్డ అని ఆశ. అవకాశం ఉన్నప్పుడు ఇల్లు అడుగుతారు. కొంతమంది సరైన సమాధానం చెబుతున్నారు, కొంతమంది సరిగా సమాధానం కూడా చెబుతున్నారు. చెప్పినా చెప్పైనా హృదయంలో ఉన్న బిడ్డ కనుక ఆ బిడ్డ కోసం ఇల్లు అడుగు వస్తా ఉంటారు. కొంత చెప్పండి. ఇటువరకు అంటే గృహాలు దర్శించాను. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వెళ్ళి గృహాలు దర్శించి వస్తారు. వచ్చి పాలన చల్లమంటే వెళ్తున్నాను. కనుక ఎవరైనా మందిరానికి రాకపోతే, శనివారం రాకపోయినా, ఆదివారం రాకపోయినా, ఆన్లైన్ ప్రార్థన రాకపోయినా, సంస్కృతం రాకపోయినా మనసంతా వాళ్ళ మీద హృదయంలోనే ఉంటారు. ఇంతరాది ఈ బిడ్డలు ఇప్పుడు నీ బిడ్డలు ఉన్నారు. ఓ రాత్రి
అన్నం తినకపోతే నా బిడ్డ బదులు అన్నం తినదని మనసులో వ్యాధి ఉందా ఉందా చెప్పండి, చెయ్యండి. బిడ్డలు అన్నం తినకపోతే మీ హృదయంలో ఉంటుందా ఉండదా? ఈ తల్లికి కానీ తండ్రికి కానీ చూడండి, హృదయంలో ఉంటాడు. ఏ తల్లికైనా తండ్రికైనా బిడ్డలు తినకపోయినా, బిడ్డలు కనపడకపోయినా, బిడ్డలు టైం రాకపోయినా, బిడ్డలు ఏమేం చేస్తారు చెప్పండి, కొడుకు రాకపోయినా కూడా హృదయంలోనే బిడ్డలు చూసుకుంటారు. అలాగే ఆత్మను లెక్క చెప్పాల్సిన తండ్రి కనుక నన్ను తండ్రిగా మీకు అప్పగించడు కనుక మీ కొరకు నేను అడుగుతూ ఉంటాను, హృదయంలో పెట్టుకుంటాను. మీ అందరూ నా హృదయంలో ఉంటారు. హల్లెలూయా. నీ బిడ్డ మాకు నువ్వు ఎట్లా చూసుకుంటావో నీ హృదయంలో పెట్టుకుని నేను కూడా మీ అందరి మకాలు నా హృదయంలో పెట్టుకుని చూసుకుంటాను. ఇది వాస్తవం, నేను పులిపడి దగ్గర చెబుతున్నాను. హల్లెలూయా. ఇది వాస్తవం అన్నమాట. ఎందుకంటే దేవుడి దగ్గర నేను లెక్క చెప్పాలి. రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 చదవండి. 13వ అధ్యాయం 17 వచ్చింది. లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయను వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారికి ఎవరికి? మీ ఆత్మ లెక్క చెప్పాల్సిన వాడు ఉన్నాడు, తండ్రి నాయకుడు. వారు చెప్పినాడికి మీరు వినాలి. ఆయన దుఃఖంతో పని చేయకూడదు, సంతోషంతో పనిచేయాలి. సొంతం చెప్పండి. నేను సంతోషంగా పనిచేస్తే మీకు సంతోషం, ఆశీర్వాదం వస్తుంది. నేను దుఃఖంతో పనిచేస్తే మీకు దుఃఖమే ఉంటుంది. బిడ్డ దుఃఖపడుతుంటే తండ్రి దుఃఖమే, తండ్రి దుఃఖపడుతుంటే బిడ్డ కూడా దుఃఖమే. ఆ ఇంట్లో సంతోషం ఉండదు కదా. అందుకని శరీరం తండ్రి శరీరాన్ని ఆశీర్వాదం కొరకు నిన్ను కష్టపడి, రాత్రి మూడు కష్టపడి నిన్ను పెంచి పెద్దలు చేసి ఒక ఇంటికి వారసుడు చేయడానికి ఎంత కష్టపడి హృదయం పెట్టుకుని బిడ్డల కోసం చూస్తాడో, అలాగే ఆత్మీయ తండ్రి కూడా చనిపోయే వరకు కూడా ఎంతమంది బిడ్డలు దేవుడు అప్పగించాడు వాళ్ళందరి గురించి కూడా హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేస్తా ఉంటాం. మన పాస్ గారు చెబుతున్నారు. ఆ పాస్ గారికి పాస్ గారు సాక్షి చెబుతున్నాను. ఏం చెప్పాడంటే, నీకు ఆ మాటకి జ్ఞాపకం చేస్తాను. 3 రోజుల మట్టి రావట్లేదంట ఆ కుటుంబం, భార్య భర్తలు రావట్లేదంట ఆదివారి సంఘానికి. 3 వారాలు రాపోదరికి 4వ వారం ఆ ఇంటికి లేదంట. 4వ వారం ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి పొద్దున్న వెళ్ళినంట. వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ భార్య భర్త కుమారుడు ఉన్నారు. లేచి వందని చెప్పి ఆయనకి కాళ్ళకు నీళ్ళిచ్చి కుర్చీలో కూర్చోమని కుర్చేసి మంచి ఇచ్చారు, తాగాడు. ఏమ్మా ఎందుకని 3 రోజుల మట్టి రావట్లేదు లేదు? మీ దగ్గర రావడానికి ఛార్జింగ్ డబ్బులు లేక, సంఘానికి అంటే మందిరం రావడానికి ఛార్జింగ్ డబ్బులు లేక రాలేకపోయాము అని అన్నారు. సరేమ్మా ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేయబోతుంది. అయ్యా మంచిగా కూర్చొని అన్నం చేయండి. అప్పుడు ఆమె అన్నం ఉండి కాస్త ఇంట్లో పచ్చడి పచ్చడేసి పెట్టిందా. సాక్షి చెప్తూ తిన్నా సాక్షి నేను చూడలేదు. అప్పుడు అది తిన్న తర్వాత తినబోతున్న ధరకి పిల్లడు వచ్చి, అమ్మ నాకు అన్నం పెట్టాను. తర్వాత పెద్దలు అయ్యా అయ్యగారిని తిన్నయ్య, అయ్యగారు తినమంటే ఆ పిల్లడు అక్కడే ఉంటున్నాడు. పెట్టమ్మా నాకు ఆకలి అవుతుంది అంటాడు. పిల్లోడు పెడతల్లా. ఈ పాస్ గారు చూసి, అమ్మ ఏంటి పిల్లోడు కూడా పెట్టమ్మా, పిల్లోడు నేను తింటామన్నా. ఆయన తర్వాత పెడతాను, మీరు తినండి అయ్యా, తినండి, తినడానికి చూడమాకడం, మా ఆయన చూడమాకడం, తినండి మీరు అందా. తింటాం కాదు, పిల్లోడు కూడా పెట్టమంటే అప్పుడు అందంట, అయ్యా 3 రోజులు మట్టి మేము అన్నం కూడా ఉంటాము. ఈ ప్రథమ పిడికిడు బియ్యం మేము తినకూడదు. అవి మీరు తినాల్సినవి కనుక ఆ బియ్యం మీకు వదిలిపెట్టి ఆ బియ్యం మీరు తినాల్సింది, నా బిడ్డకు కూడా పెట్టకూడదు. ప్రథమ పిడికిడు తీస్తున్నాను కదా. ఆ ప్రథమ పిడికిడు ఎవరంటే సేవకుడు, యాజకుడు తినాలి. మీరు తింటారు కానీ వండేనయ్యా
నా బిడ్డ తర్వాత వండుకుంటాను నేను. అప్పుడు ఆ భాష గారు కూడా కన్నీరు దాచి ఏడ్చి ఆ ముద్ద ఆడ కూడా పెట్టి పిల్లలు కూడా పెట్టి ఆయన ముద్దని మంచిని దాగి ఆ పండుగ నా గురించి అక్కడ ప్రార్థన చేసి ప్రభా ఇంత భక్తి గల కుటుంబం, ఇంత నీతిగా ఉన్న ఈ కుటుంబం ఈ స్థితిలో ఎందుకు ఉంచావు ప్రభు, ఈ స్థితి నుంచి నువ్వు మార్చాలి ప్రభు అని చెప్పి మంగళార్చి ప్రార్థన చేశాట. ఆత్మీయత ఆ ప్రార్థన నువ్వు ఆలకించాడు. ఈయన వెళ్ళిపోయాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2వ నెలలో వాళ్ళు సంతోషంగా బిడ్డను తీసుకొని మందిరానికి వచ్చాడు. వాళ్ళ మొక్కల్లో సంతోషం చూసి దైవజనుడు సంతోషపడ్డాడు. అంత వాళ్ళ మొక్కలు ఏడుపు సీనియర్ చేయడు. ఇప్పుడు వాళ్ళ మొక్కలు చూడడానికి ఏమొచ్చింది, సంతోషం చూసి ఆయన కూడా సంతోషం వచ్చింది. అప్పుడు ఇట్టగా ఆదివారం లేచి సాక్షి చెప్పేది, అయ్యా మేము ఒక రైతు పనిలో ఉన్నాం, ఆ రైతుకి సపోటా తోట ఉంది, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది. ఆ తోటలో నేను పనివాడిగా చేస్తున్నా. మా షావుకారు గారు 3 వారాల మట్టి లేటు గురి లేడు అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన లేకపోవటం వల్ల మా ఇంట్లో డబ్బులు లేక నేను చాలా బాధపడ్డాను. మా అయ్యగారు వచ్చాడు, మీరు పని చేసి వెళ్ళిన తర్వాత అమెరికా నుంచి ఆయన వచ్చి తోటలోకి వచ్చాడు. తోటలో పని చేస్తాను చూశాడు. వచ్చాడు, సుబ్బారావు ఇటు రా అన్నాడు. వెళ్ళాడు. వెళితే ఏంటయ్యా అన్నాడు. నాతో పాటు తాలూకు వెళ్దాం రా అన్నాడు. సరే వెళ్దాం పదవి. తాలూకాకి వెళ్ళాడు. తాలూకు వెళ్ళిన తర్వాత ఆ తోట ఎన్ని ఎకరాలు ఉందో మనకు తెలియదు. ఆ తోట, ఆ ఇల్లు ఆయన పేరు రాసేసాడు. ఆ తోట, ఆ ఇల్లు, ఆస్తి అంతా ఆయన పేరు రాసేసాడు. ఏంటయ్య గారు నా పేరు రాసేమంటే అన్నాడు, నీ నమ్మకత్వం బట్టి నీకు ఈ తోటను, ఇల్లు కూడా నీకే రాస్తాను. ఎందుకంటే నా బిడ్డలు అమెరికాలో సెటిల్ అయ్యి, నా బిడ్డలకు నాకు రమ్మన్నాడు కనుక మేము ఆడికి వెళ్ళిపోవాలి కదా. నా దగ్గర చిన్నప్పటి నుంచి నువ్వు పనిచేసావు, నమ్మకంగా పనిచేసావు కనుక నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు నమ్ముకుని నా దగ్గర నమ్మకం పనిచేసి ఏ దొంగతనం నువ్వు చేయలేదు కనుక ఈ ఆస్తిని, ఈ తోట నీకు ఇస్తానని చెప్పి రాసి పారేసేట. నేను సూత్రం చెప్పండి, ఏమైపోయాడు ఏం చెప్పండి. వాళ్ళు కోటి తీసుకుని అయితే లక్షాధికారి అయిపోయాడు. సూత్రం చెప్పండి, లక్షాధికారి అయిపోయాడు. అందుకని భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఓ సేవకుడు చేతి కింద పెరగాలి, చెప్పినట్టుగా వినాలి. ఆ చెప్పినట్టుగా చేస్తే తప్పక దేవుడు ఎవరిని కూడా దరిద్రులుగా ఆయన ఉంచే దేవుడు, అందరిని ఆశ్రయించే దేవుడే, అందరిని దీవించే దేవుడు. కనుక అందుకని ఆత్మీయ తండ్రి మాట కూడా శ్రద్ధగా వినాలి. ఆత్మీయ తండ్రి మీకు ఎందుకంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను. స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తానికి ఆత్మీయ తండ్రి. భూసన్న ఆశ్రయం వరకు కష్టపడి సంపాదించి పెట్టేది శరీర సమ తండ్రి. ఇప్పుడు ఆత్మీయ తండ్రి, ఇటు శరీర సమ తండ్రి, ఈ తండ్రులిద్దరిని మధ్యలో మోసం చేస్తున్న ఒక తండ్రి ఉన్నారు. ఆ తండ్రి ఎవరంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. అమ్మ అర్థమవుతుందా మీకు? యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు ఎవరంట? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం. మీ తండ్రి దురాశ నెరవేర్చుకోరు వాడు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి దేని స్తోత్రం చెప్పండి. వీడు ఎవడు? ఏ తండ్రిడు చెప్పాలి. ఎవరిడు? ఆదాము అవ్వను మోసం చేసిన వాడు. ఆ రోజు ఇప్పుడు మోసం చేస్తున్నాడు. ఎవరిని? దేవుని బిడ్డలను మోసం చేస్తున్నాడు. మంచిగా బతికి అందరూ పాడు చేస్తున్నాడు. ఆడికే బాసలు అయిపోతున్నారు. ఇప్పుడు వాడికే అర్థమవుతుంది మీకు. ఇటు శరీరసమ్మ తండ్రికి మాటింటలేదు కొడుకులు కూతుళ్ళు, ఇటు ఆత్మీయ తండ్రికి కొడుకులు కూతుళ్ళు మాటింట్లా. ఇప్పుడు ఇద్దరు మాట వినకుండా ఎవరు మాట విన్నారు? ఇప్పుడు సాతాను తండ్రి మాట వింటున్నారు. సాతాను తండ్రి మాట వింటున్నారు. ఆడేంచు అంటాడు, అబద్ధాలు ఆడిస్తాడు, దుర్మార్గ పనులు చేపిస్తాడు, నరహత్య చేపిస్తాడు,
వంకర మాటలు చెప్పిస్తాడు. ఏమండి, ఇవన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు అయ్యే పని చేస్తున్నాయి ఈ లోకంలో, సంఘాల్లో, విశ్వాసుల్లో, యవనస్తులందరిలో కూడా అయ్యే పని చేస్తున్నాయి. బలమైన విశ్వాసులు కూడా పడిపోతున్నారు, వాడి మాటలో పడిపోతున్నారు. అబద్ధాలు ఎక్కువైపోయి, మోసాలు ఎక్కువైపోయి, ఏమండి నరహత్య ఎక్కువైపోయింది. నరహత్య అంటే మేము ఏమని చెప్పామంటాం, ఒక వ్యక్తిని నువ్వు దేశించడమే నరహత్య. దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు నరహత్య అంటే కత్తి పెట్టి ఒక నరికి జైలుకి వెళ్ళవసరంలా. నువ్వు ఏ వ్యక్తిని, నీ సహోదరుని ఎవరినైతే దేశిస్తావో అతను నువ్వు దేశించడం అంటే నరహత్య చేసినట్లని వాక్యం చదివిస్తుంది. దేశము దూషాలు, వాళ్ళ సత్యం లేదు, వాళ్ళ నీతి లేదు, దానిలో ఇప్పుడు పాలైపోయి ఈ ప్రజలు ఈ విధంగా చెప్పండి దిగజారిపోయారు. అవునా కాదో సార్ చెప్పండి, మాట్లాడతా ఇలా దానికే ప్రాధాన్యత. కొంచెం సుఖం దొరికితే దానికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడన్నా మేము కోడులు లేం కదా, వాళ్ళు ఉపవాసం ఉంటాను అలా రైతులు వాళ్ళు అన్నం పెట్టలేదు. 2 గంటల ప్రార్థన షాపులు వచ్చేసి 2 గంటలు ప్రార్థన చెప్తే 12:30, 1 గంట ప్రాంతంలో పెనుముడి ఒక బిర్యానీ ఉంది తింటున్నారు. వెళ్ళి అడిగితే బిర్యానీ ఉందన్న. వాళ్ళిద్దరు బిర్యానీ తింటారు. కేవలం లేవా అన్న, పులకాలు ఉన్నాయి అన్నారు. సరే పులకాలు వేయమన్నా, పులకాలు వేపుతుంది. సోదరు చెప్పు, ఇంటికి వచ్చి కొడుకున్నా. అది వాళ్ళ ఉపవాసాలు అంటే. పెడితే బెమ్మని పెడతారు. ఉపవాసం అంటే ఉపవాసం. సోదరు చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఆత్మీయ తండ్రి మాట వెనుక, నిన్ను కన్నా తండ్రి, జన్మించిన తండ్రి, శరీరం తండ్రి మాట వినకుండా ఇప్పుడు ఎవరి మాట వింటున్నారు జనము? చెప్పాలి, ఎవరి మాట వింటున్నారు? అపవాది మాట వింటున్నారు. అపవాది క్రియలు ఎక్కువ పనిచేస్తున్నాయి ఇప్పుడు సంఘాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో అపవాది క్రియలు పనిచేసి ఇప్పుడు బస్సులు చేసేస్తుంది అన్నమాట. విశ్వాసాలను బస్సులు చేసేస్తుంది ఎవరు? అపవాది. అది తెలుసుకోవట్లా. ఎంత వాక్యం చెప్పినా కూడా వాక్యం అన్నారు కానీ దాన్ని ఎదిరించట్లేదు. నువ్వు నా తండ్రి కాదు అని దాన్ని ఎదిరించట్లా. దానికి లోబడిపోతున్నారు. దాని మాట ఏంటున్నారు. మాసం తెస్తే ఆదివారం ఆగిపోతున్నారు, చేప తెస్తే ఆదివారం ఆగిపోతున్నారు, ఏదైనా చిన్న గొడవ అయితే ఆదివారం ఆగిపోతున్నారు, ఏమిటి కొంచెం సమస్య వస్తే ఆగిపోతున్నారు, చుట్టాలు వచ్చినా ఏదొచ్చినా అసలు ఆగిపోవడం. దేవుని సన్నిధి రావాలి. అసలు ఒక దినం నువ్వు పోగొట్టుకున్నావంటే 1000 దినంత శ్రేష్టం పోగొట్టుకుంటున్నావు నీవే. దేవుడి దగ్గర రాసింది అన్నమాట. నువ్వు ఎన్ని వారాలు వస్తున్నావో, ఎన్ని వారాలు రావట్లేదు సంవత్సరానికి లిస్టు గ్రంథంలో రాసేట్టు పెడుతున్నాడు ఆయన. నువ్వు వచ్చిన తర్వాత లెక్కలు ఉంటున్నావో లేదని రాయమని చెబుతున్నాడు దేవుడు తన దూతకు కాతినిచ్చి పెన్నిచ్చి. హల్లెలూయా. ఇది పోగొట్టుకుంటున్నారు చాలా మంది. ఇదే మేలుకుంటున్నాము. ఇది 3-4 ముచ్చట, ఇది మురిపోయే దేహం. ఏడు పోతాం, ఏమైపోతామో తెలియదు, ఎప్పుడు అంతమైపోతామో తెలియదు. క్షణ జీవితం అయిపోయింది అంతే. అబ్బాది సూటి. అందుకే యేసుప్రభువు చెప్పాడు, మీరు అబ్రహాము సంతానం కాదు, యూదులు చెబుతున్నాడు. మీరు తర్వాత చదువుకోండి. మీరు యూదుల సంతానం కాదు, యూదులు మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు సాతాను సంతానం. మీరు అపవాది కుమారులు, మీరు అపవాది కుమార్తె. మీరు అబ్రహాము కుమారులు అయితే నా మాట వింటారు, నేను చెప్పినట్టుగా మీరు వింటారని చెప్పారు. హల్లెలూయా. ఆ మాటగా లోపడ్డారా? యూదులు లోపడకుండా రాళ్ళు తీసుకుని వేసుకుని కొట్టడానికి ఎమ్మడించారు. అప్పుడు యేసయ్య కప్పుకొని అక్కడ తప్పు వెళ్ళిపోయి ఉంటాయి. స్తోత్రం చెప్పండి. వాళ్ళందరికీ ఇప్పుడు కూడా పర్లేదు లేదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఇప్పటికీ బాధలు పడుతున్నారు. వంశల్ని కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే వారు అపవాది బిడ్డలు. కన్నా తండ్రిని మర్చిపోయారు, ఆత్మీయ తండ్రిని మర్చిపోయారు. అపవాది తండ్రికి లోబడిపోయి జీవిస్తారు. ఎంతమంది తండ్రి లేరు చెప్పండి? 3. మొదటి తండ్రి ఎవరు? ఆ తండ్రి మన ఏం చేస్తాడు? నిన్ను బెకారు వదిలిపెడతాడా? కష్టపడాడు. అతను బురదలో పనిచేసి కష్టపడి నిన్ను చదివించి నీకు గొప్ప చేసి వస్తాడు. ఆత్మీయ తండ్రి వాక్యాన్ని వినిపించి వాక్యానుసారంగా ప్రార్థన చేసి నడమని మిమ్మల్ని పరలోకి నడిపించడానికి ఆత్మీయ. ఇప్పుడు ఇద్దరు మాట వినకుండా ఎవరి మాట విన్నారు? ఇప్పుడు ఉన్నారు లేదా? మన సంఘంలో ఉన్నారు లేదా? లేదన్న వాళ్ళు సూత్రం చెప్పండి. మేము అబ్బాయి సంతానం కాదయ్యా, మేము మా తండ్రి సంతానం, నేను ఆత్మీయ తండ్రి సంతానం అన్నవాడు చేయతండి ఒకసారి. ఎందుకని ఎత్తట్లేదు?
ఎందుకు ఎత్తట్లేదు చెప్పండి? అంటే అబ్బా సంతానం అయినట్టేగా. అబ్బా సంతానం అడిగెళ్ది చెప్పండి. అబ్బా సంతానం అడిగెళ్ది అపవాది దాని అనుచరులు ఎడగలుగుతారు, నిత్య నరకంలోకి వెళ్తారు, అగ్ని ఆరదు పురుగు స్థలానికి వెళ్తారు. అది మనకు శ్రేయస్కరమా చెప్పండి? ఇది 3-4 ముచ్చట, ఇది మురిగిపోయే దేహం. ఎన్నెల బతుకం తెలియదండి. శాశ్వతమైన కాలం బతుకు అక్కడ ఉంది మనకి, అది బతకాలి. ఇప్పుడు 4వ తండ్రి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32 చదవండి, ముగిచేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఎవరండి? పరలోకపు తండ్రి. సోదరు చెప్పండి, పరలోక తండ్రి ఎవరు? ఎన్ని అంటే వీళ్ళ ఉద్దేశం ఏమైందంటే, ఇప్పుడు శరీర సంబంధం తండ్రి విడిచిపెట్టారు, ఆత్మీయ తండ్రి విడిచిపెట్టారు. ఇప్పుడు సాతాను తండ్రికి అనుసరులు అయ్యి జీవిస్తున్న ధరకి ఇప్పుడు ఏమైపోయారు? దరిద్రులు అయిపోయారు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, ఎట్లా నివసిద్దామని దిగులు పడతా ఉన్నారంట. దిగులు పడుతున్నప్పుడు తండ్రి అంటున్నాడు, ఏమంటాడు? ఇది వస్త్రం కంటే దేహం గొప్పది కాదా? ఆహారం కంటే ప్రాణం గొప్పది కాదా? మీరు చింతించామన్నా బాగా ఎక్కువ పొడుగుతారా? అడిగి పూలు చూడి ఎంత అలంకరించబడతాయో. సొలొమోను సైతం కూడా అడిగితే అలంకరణ చాలుగా, ఎందుకు మీరు బాధపడుతున్నారు? దానికి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. హల్లెలూయా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదమయ్యా. పరలోకపు తండ్రి భూలోకము నుండి నీకు మర్ర పెట్టెదమయ్యా. నీవే నీవే నాకున్నది, నీవే 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 నాకున్నది, నీవే నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. నీవే నా దిక్కు యేసయ్యా. హల్లెలూయా. పరలోక తండ్రి ఉన్నాడు. ఆ పరలోక తండ్రికి తెలుసు మనకి ఏది కావాలో, ఏది అవసరమో, ఏ టైంకి ఏది కావాలో యేసయ్యకి తెలియదు కాక. హల్లెలూయా. కనుక ఆ తండ్రిని వెంబడించు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ పరలోక తండ్రి నీకు అన్నీ ఇవ్వాలంటే, నీ శరీరమైన తండ్రి మాట, రెండోది ఆత్మీయ తండ్రి మాట. అప్పుడు దేవుడే పరమ తండ్రి నీకు అన్నీ ఇచ్చును గాక, నీ కొట్లు నింపును గాక, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించును గాక, నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించును గాక, నీ కలిగి సమృద్ధి ఇచ్చును గాక, నీ మీదకు శక్తులను 7 త్రోవలు పారదోలును గాక, నువ్వు అప్పుయిద్దరు చేయను గాక, అప్పుయిద్దరు చేయను గాక, అప్పుయిద్దరు చేయడు, అప్పుయిద్దరు చేయను గాక, తలగా ఉంచును గాక, పైవాడుగా ఉంచును గాక. అంటే దీవుని రావాలంటే నీకు జన్మనిచ్చే తండ్రి మాటకు లోపడాలి. నేను ఆత్మగా రక్షించి ఆత్మీయ తండ్రి ఉన్న తండ్రి మాట అప్పుడు తండ్రి పరలోక తండ్రి పట్ల అన్ని మేళ్ళు. ఈ ఇద్దరికి నువ్వు సముచితంగా లేకపోతే అప్పాది బిడ్డ అయిపోతావని. నువ్వు ఎంత సంపాదించినా అప్పాది బిడ్డ. నీకు సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, నీకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, నెమ్మది ఉండదు. నీ జీవితం పాడైపో, నీ జీవితం పతనమైపోతుంది. అందుకే ఈనాడు చెప్పుడు మాట్లాడిన చాలా అబుషలోము 50 లక్షల మంది అందరికంటే అందగడంట. ఏ లోపల నిలవడంట, ఆదికాలు మొలుకుని నిద్ర వరకు కూడా అసలు లోపలని అందగడంట. అందగాడికి ఒకటి చెప్పాడు, అది అయితే పేరు చెప్పాడు, వాడు అపవాది అన్నాడు. ఇదిగో మీ నాన్న చాలా మంది కూడా ఉన్నారు, నువ్వు అందగాడు ఏం చేస్తావు తెలుసా, మీ నాన్న చంపేస్తే రాజు నువ్వు అవుతావు అవునాడండి. తండ్రి చంపమని చెప్పాడు సలహా, తండ్రి చంపితే రాజ్యం అంతా నీదే అన్నాడు. వాడి మాట అన్నాడు, ఇన్ని ఓకే నీ మాట పాపం చేస్తానని చెప్పి ఇంతలో అక్కడ సేనాధిపతి ఉన్నాడు ఓషే నువ్వేమంటావు? అయితే పిల్లలు నాకు ఇవాళ చెప్పాడు, మా నాన్న చంపడానికి వెళ్ళిపోతున్నాను, నువ్వేమంటావు అన్నాడు. ఓషి అన్నాడు, అయ్యా నీ తండ్రి సామాన్యుడు కాదు, ముసడు అనుకుంటున్నావు,
నీ తండ్రి బలాచ్యుడు, యుద్ధమందు మహాప్రవీణుడు అయిన సింహపు గుండి గల్లవాడి కూడా గుండి చాలదు, ముసలుకున్న సంపద అనుకున్నాము. నీ తండ్రి నీ వల్ల కాదయ్యా. అయితే కొంచెం మాట వినమాకన్నా వినకుండా ఏం చేశాడు? ఇప్పుడు గాడిద ఎక్కాడు, పరిగెత్తాడు. గాడికి పోయింది. ఆ గాడిద మస్తగా వృక్షం తీసుకెళ్ళింది. ఆ చిక్కుమ్మల తలకాయ బాగా పెంచుకున్నాడు కదా, ఎంటికలు జడ తగులుకుంది, గాడి తిరిగిపోయింది. ఏలాడుతుంది. యోగం చూశాడు, 3 బాణాలు చంపేసి. చెప్పండి, ఎవడి మాటలు చచ్చిపోయాడు? సాధారణ మాట ఈనాడు చెప్పుడు మాటలు చచ్చిపోతున్నారు జనము. తల్లి మాట తండ్రి మాట ఉంటులా, చెప్పుడు మాటలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు యవనస్తులారు జాగ్రత్త. చెప్పుడు మాటలు ఉంటే మీరే చెడిపోతారు. చెడిపోయాడు అబుసలోము, యవనస్తుడు చచ్చిపోయాడు. చెప్పుడు మాటలన్నీ తండ్రి మీద యుద్ధం చేశాడు, తండ్రి తప్పని చూశాడు. అట్టకి ఈనాడు చాలా మంది, మిమ్మల్ని చూడమాకరా, మీ నాన్న చూడమాకరా, మేమ్మాట మీ నాన్న మాట ఎన్నమాకరా, రారా నాతో రారని చెడగొట్టేసేవాడు బోర్డు మంది ఉన్నారు. వాళ్ళ మాట విన్నప్పుడు తల్లిదండ్రులు కూడా లెక్క చేయకుండా తిరుగుతారు కొంతమంది. వాళ్ళు ఏమైపోతారంటే అవసరమైపోయాడు, వాళ్ళు కూడా అట్టగే అయిపోతారు. వాళ్ళు అవ్వకూడదని ఈరోజు తండ్రి, ఈరోజు ప్రపంచం అంతా తండ్రి గురించి చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. జన్మనిచ్చి తండ్రిని మరవద్దు, ఆత్మీయ తండ్రిని మరవద్దు, పరలోక తండ్రి ఎడవద్దు. హల్లెలూయా. చెప్పుడు మాటలు చెప్పే తండ్రి సాతాను, వాడి మాటలు నువ్వు చెడిపోవద్దని, నువ్వు బాగుపడాలని దేవుడు వాటిని చదివిస్తాడు. హల్లెలూయా. ఆ చెప్పుడు తెచ్చాడు, చెప్పిన మాట ఉన్నవాడు కూడా తెచ్చాడు. కానీ ఓ చెప్పిన మాట ఇలాంటి మంచి మాటలు ఎక్కట్లా ప్రజలు. యవనస్తులారు జాగ్రత్త. యవనస్తులారా, మీకు ఏదో కండబలము అండబలము యవన రక్తం ఉందని పరుగులు తీయమాకండి. చెప్పుడు మాటలని తల్లిదండ్రులు చెప్పినట్టుగా విధేయత కలిగి ప్రార్థన చేసుకుంటా, భక్తి భయం కలిగి ఉంటే మిమ్మల్ని చూసి మీ దగ్గరికే వస్తారు. మీ పిల్లలు మాకు ఇస్తామని అడుగుతారు, మా పిల్లలు మీకు ఇస్తామని అడుగుతారు. వాళ్ళే వచ్చి మీ ప్రవర్తన బట్టి జాగ్రత్తగా బతకండి, వాక్యానుసారంగా బతకండి. తండ్రిని అపహసించవద్దు, తల్లిని దూషించవద్దు. ఆత్మీయ తండ్రి కూడా ఆలోచన పెట్టి నిందలు నేరాలు మాపొద్దు. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. అట్టి కృప ఇవ్వటానికి ఆ పరలోక తండ్రి లోకానికి వచ్చి మనందరూ ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. ఆ పునరుద్ధాన బలం, ఆ పునరుద్ధాన శక్తి పొందుకుని ముందు సాగిపోదాం. దేవుడి వాక్యం మనందరూ హృదయాల్లో ఉంచునుగాక. కళ్ళ వంచండి.